హాయ్ వెల్కమ్ టు సునీత డైరీస్. ఈ రోజు అయితే చాలా మందికి కామన్ ప్రాబ్లం, అలాగే చాలా ఇబ్బంది పెట్టే టాపిక్ గురించి అయితే మాట్లాడుతున్నామండి. సో అదేనండి డాండ్రఫ్. వింటర్ సీజన్ రాగానే ఏ సీజన్ లో అయినా కానీ డాండ్రఫ్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో దీనివల్ల యాక్ని కూడా వస్తుంది. సో అసలు మనకి డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది, దానికి కావాల్సిన క్రీమ్స్ ఏమున్నాయి, ట్రీట్మెంట్స్ ఏమున్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. అలాగే మన ఛానల్ కి 1000 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు మీరందరికీ చాలా థ్యాంక్ యూ. సో ఇంకా మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో స్కిన్ కేర్ ట్రీట్మెంట్స్ అలాగే స్కిన్ కేర్ టిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఇంకెందుకండి లేట్, లెట్స్ గో టు ద సునీత డైరీస్. డాండ్రఫ్ అనేది ఎందుకు వస్తుంది? డాండ్రఫ్ అనేది అసలు స్కాల్ప్ పైన స్కిన్ అనేది సెల్స్ ఉంటాయి కదా, అవి ఎక్కువగా ఊడిపోవడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది వస్తుంది. దీనికైతే మెయిన్ రీజన్స్ ఏంటి అంటే స్కాల్ప్ లో ఎక్కువ ఆయిల్నెస్ అనేది ఎక్కువగా ఉండడం. చాలా మంది కూడా ఆయిల్ పెట్టేసి ఎక్కువ వదిలేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా డాండ్రఫ్ అనేది త్వరగా వస్తుంది. నెక్స్ట్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి, ఇది కూడా ఒక రీజన్ అండి డాండ్రఫ్ రావడానికి. నెక్స్ట్ ఎక్కువ జుట్టుకి ఆయిల్ పెట్టుకొని అలానే వదిలేస్తుంటారు 2-3 డేస్ వరకు. సో మీరు హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత ఒక 2 అవర్స్ కి అలాగే మీరు హెయిర్ వాష్ చేస్తే చాలా బెస్ట్ అండి. నెక్స్ట్ ఇమ్యూనిటీ వీక్ గా ఉండడం కూడా ఒక రీజన్ అండి డాండ్రఫ్ రావడానికి. నెక్స్ట్ హెయిర్ వాష్ అనేది సరిగా చేసుకోకపోయినా, లేకపోతే కండిషనర్ అనేది సరిగా క్లీన్ చేసుకోకపోయినా మనకి డాండ్రఫ్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇప్పుడు మనకి డాక్టర్ ని కన్సల్ట్ అవ్వకుండానే కొన్ని షాంపూస్ అయితే మనకి డాండ్రఫ్ కంట్రోల్ కి అవైలబుల్ ఉన్నాయి. సో అవేంటంటే ఫస్ట్ మనం చూసేద్దామండి. కెటోనాజోల్ షాంపూ అండి. వీటిలో కెరాగ్లో ఏడి, అలాగే ఏటెక్స్ కేటీ అనే షాంపూస్, అలాగే కేజెడ్ ప్లస్ అనే షాంపూస్ డాండ్రఫ్ కంట్రోల్ కి చాలా బాగా యూజ్ అవుతాయి. సెలీనియం సల్ఫేట్ షాంపూస్ కూడా బాగా యూజ్ అవుతాయండి డాండ్రఫ్ కి. వీటిలో ఏంటంటే ఎగ్జాంపుల్ ఏంటంటే సెల్స్టన్ షాంపూ, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సివియర్ డాండ్రఫ్ కానీ అలాగే ఇచ్చింగ్ ఉన్నప్పుడు ఇవి ఎక్కువగా వాడుతుంటారు. డెనోరెక్స్ అనేది ఎక్కువ డాండ్రఫ్, థిక్ డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా యూజ్ చేస్తారు. సో వీటిని ఎలా యూజ్ చేయాలి అంటే మనకి వీక్లీ 2-3 టైమ్స్ అయితే మనకి డాండ్రఫ్ షాంపూ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలండి. అలాగే హెయిర్ మీద వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉండనివ్వాలి. అంటే షాంపూతో మనం క్లీన్ చేసుకునేటప్పుడు, షాంపూ అప్లై చేసినప్పుడు ఒక 5 మినిట్స్ అయితే ఉంచాలి షాంపూ అనేది. నెక్స్ట్ వాష్ చేయాలి. చాలా మంది ఏంటంటే షాంపూ పెట్టిన వెంటనే కొంచెం రుద్దేసి తర్వాత వెంటనే వాటర్ పోసేస్తారు. సో అలా కాకుండా ఒక 5 మినిట్స్ అనేది షాంపూ అనేది స్కాల్ప్ మీద ఉంటే చాలా మంచిది. అలాగే ఏదైనా డాక్టర్ సలహా లేకుండా ఎక్కువగా యూజ్ అయితే చేయొద్దండి షాంపూస్ ను కూడా. మీకు మరి డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఉండి ఇన్ఫెక్షన్, ఇచ్చింగ్ ఎక్కువ అయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ నర్స్ అయితే కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు డాండ్రఫ్ కోసం అయితే మన హోమ్ రెమెడీస్ కూడా చాలా వరకు యూజ్ అవుతాయండి. వాటిలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే అలోవెరా జెల్ కి ఇవ్వండి. ఇది కూలింగ్ నెస్ ఇస్తుంది, అలాగే మనకి ఇచ్చింగ్ అనేది కూడా చాలా వరకు తగ్గిస్తుంది అలోవెరా జెల్. నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్ అండి, ఇది కొంచెం కొబ్బరి నూనెలో కలిపి మీకు స్కాల్ప్ కి మసాజ్ గాని చేసుకుంటే డాండ్రఫ్ అనేది కొంచెం ఇచ్చింగ్ అనేది చాలా వరకు తగ్గుతుంది. నెక్స్ట్ మెంతు గింజలు అండి, ఇది ఫెనుగ్రిక్ సీడ్స్ ఉంటాయి కదా, ఇవి రాత్రంతా నానబెట్టి పేస్ట్ లాగా పెట్టుకోవడం వల్ల అంటే మనకి కొంచెం ఇచ్చింగ్ తగ్గుతుంది. అలాగే హెయిర్ కూడా చాలా కండిషనింగ్ గా, స్మూతింగ్ గా ఉంటుంది. ఈ రెమెడీస్ మీరు రెగ్యులర్ గా వాడేటప్పుడు, అలాగే ఫార్మసీ షాంపూస్ కూడా మీరు యూజ్ చేస్తే రిజల్ట్ అనేవి చాలా త్వరగా కనిపిస్తాయి. ఎప్పుడు మనం డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి డాండ్రఫ్ ప్రాబ్లం ఉంటే ఏంటంటే, డాండ్రఫ్ చాలా ఎక్కువగా ఉండి అలాగే స్కాల్ప్ అనేది బాగా రెడ్ గా, ఎర్రగా అయిపోయి మళ్ళీ దురద కూడా చాలా ఎక్కువగా ఉండి వెంట్రుకలు రాలిపోతూ ఉంటే మనం అయితే డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే చాలా మంచిదండి. అలాగే ఎందుకంటే కొన్నిసార్లు ఇది నార్మల్ డాండ్రఫ్ అనుకుంటాం, కానీ ఇది సోరియాసిస్ కి అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు. ఇంకా ఫైనల్ గా మీకు టిప్స్ అయితే, డాండ్రఫ్ మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే వీక్లీ 2-3 టైమ్స్ అయితే హెయిర్ వాష్ అనేది చేసుకోండి. అలాగే ఎక్కువగా ఆయిల్ పెట్టి ఎక్కువ రోజులు అయితే మీరు అలాగే స్కాల్ప్ మీద ఉంచొద్దు. అలాగే స్ట్రెస్ అనేది కాస్త వరకు అయితే తగ్గించుకోండి. హెల్దీ డైట్ అనేది కూడా తినాలండి. వాటిలో మెయిన్ గా ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల స్కాల్ప్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది. జుట్టు ఎప్పటికప్పుడు క్లీన్ గా అండ్ డ్రైగా ఉంచుకోవాలి. ఆయిల్ పెట్రోల్ బంక్ లాగా చెప్పాను కదా, అలా అయితే అస్సలు ఉంచొద్దండి. ఇంకా నేను ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, అందుకేనండి డాండ్రఫ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అలాగే షాంపూస్ అనేవి మీరు యూజ్ చేయండి. రిజల్ట్ అనేది మీకు 1 మంత్ లోనే కనిపిస్తుంది. ఇలా చాలా మంది డాండ్రఫ్ తో బాధపడుతున్నారు, నాకు లైవ్ లో కూడా చాలా మంది మెసేజ్ చేశారు. సో అందుకోసమే మీకోసమే ఈ డాండ్రఫ్ వీడియో తీశాను. సో మీరు ఎక్కడ మిస్ చేయొద్దు, లాస్ట్ వరకు అయితే చూసారని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేటివ్ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి అలాగే మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మన టార్గెట్ 5000 కి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బాయ్.